హాయ్ హలో దిస్ ఈజ్ మనోజ్ కుమార్ ఫ్రమ్ ప్రిసైజ్ పెస్ట్ కంట్రోల్ కాకినాడ. కాక్రోచెస్ కంట్రోల్ గురించి చెప్తున్నాను. చాలా టైప్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్స్ ఉన్నాయి. అందులో కాక్రోచ్ కంట్రోల్ ఒకటి. కాక్రోచెస్ ఇంట్లో నైట్ టైం ఎక్కువ తిరుగుతూ ఉంటుంటాయి. కిచెన్, అలాగే వాష్రూమ్స్, సింక్స్, డ్రైన్ పైప్లోంచి సోర్స్, అది మెయిన్ సోర్స్ కింద చెప్పగలుగుతాం. చాలా కాల్స్ వస్తుంటే నార్మల్లీ నైట్ టైము ఎక్కువ తిరుగుతున్నాయి సార్, ఇలా మాకు ఏంటి పెస్ట్ కంట్రోల్ ఏం చేయాలి, ఎలా చేస్తారని దాని గురించి మీకు చెప్తాను. కాక్రోచెస్ సాధారణంగా నైట్ టైం ఎక్కువ తిరుగుతాయి. చీకటి పడ్డాక నైట్ ఎక్కువ మూమెంట్స్ గదుల్లోనే, అలాగే హాల్లోనే ఎక్కువ తిరుగుతుంటాయి. రెసిడెన్షియల్ పర్పస్ వరకు చెప్తున్నాం. ఎక్కువ కాక్రోచెస్ కిచెన్ నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ డే టైం ఏమవుతుందంటే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంటాయి. వీటికి మేము ప్రొఫెషనల్గా ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ చేస్తాం, అంటే స్ప్రే ట్రీట్మెంట్ చేస్తాం. ఆ తర్వాత రిమైనింగ్ కాక్రోచ్ 1-2 మిస్ అయ్యాయంటే ఇన్ కేసు వాటిని కంట్రోల్ చేయడానికి జెల్ పెడతాం. ఇది కాక్రోచ్ కంట్రోల్కి మేము చేసే ట్రీట్మెంట్. దీనివల్ల ఏంటంటే 1-2 కాక్రోచ్ కదా అని చెప్పేసి డిలే చేసామంటే మాత్రం ఫేవర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది వాటికి. సో అందుకని మీ ఇంట్లో 1 లేదా 2 కాక్రోచెస్ ఏదైనా ఉంటే మీరు వెంటనే కాక్రోచ్ కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. కాంటాక్ట్ చేయండి 99517 62370. ప్రిసైజ్ పెస్ట్ కంట్రోల్ కాకినాడ. థ్యాంక్ యూ.